పంచాయతన ఆరాధన పద్ధతిని హిందువులకు సనాతన ధర్మావలంబులకు అందరికి అందించినటువంటి మహనీయుడు ఆదిశంకర్ల వారు. అయితే వారు జిఆర్ స్వామి ఏంటంటే నారాయణుడే పరబ్రహ్మం అనేటటువంటి విధమైనటువంటి భావన వచ్చేటట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి ఏంటి, భారతంలో ఎన్నో చోట్ల మనకు కనిపిస్తుంది. అర్జునుడి యొక్క ఆరాధనలో మనకు కనిపిస్తుంది. కృష్ణుడికి అట్లాంటిది ఒక దర్శనం అట్లాంటిది జరుగుతుంది. శివకేశవులకు భేదం ఉన్నటువంటిది ఎక్కడ లేదు. హరిహరాద్వైతమే ఉంది నిజంగా చెప్పాలంటే. అయితే అది హరిహరాద్వైతం కూడా కాదు, ఇంకా చెప్పాలంటే సమస్త దేవతాతత్వం అంతా ఒకటే మన దగ్గర. ఏకం విప్రా బహుదా వదంతి అని వైదికమైనటువంటి వచనం యొక్క అర్థం అదే. ఉన్నటువంటి సత్యము అది ఒకటే, సత్తారూపంలో ఒకటే ఉంది. అది దాంట్లోనే చిత్శక్తి ఉంది, దాంట్లోనే ఆ విలాసం అంతా జరుగుతుంది. ఈ చిత్శక్తిలోనే మొత్తం విలాసం అంతా నడుస్తుంది. ఈ విలాసాన్ని నువ్వు ఎక్కడ ట్యాప్ చేస్తే ఆ దేవత నీకు వస్తుంది. నీకు ఆంజనేయుడు ఇష్టదైవం ఉంటే ఆంజనేయుడి నుంచి నువ్వు ఆ భావనను నువ్వు పొందవచ్చు. నారాయణుడు నీకు ఇష్టం ఉంటే నారాయణ నుంచి పొందవచ్చు. శ్రీరాముడి నుంచి ఇష్టం ఉంటే శ్రీరాముడి నుంచి నువ్వు పొందవచ్చు. శివుడి ద్వారా నువ్వు పొందాలనుకుంటే శివుడి ద్వారా పొందవచ్చు. అమ్మవారి ద్వారా కావాల్సి అమ్మవారి ద్వారా పొందవచ్చు. ఇది వైదిక సనాతన ధర్మం యొక్క మూల సూత్రం. ఇది